వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శివరాత్రి వేడుకలకు మంత్రి ధర్మాన ప్రసాదరావును ఉమారుద్ర కోటేశ్వరాలయం పాలక మండలి ఆహ్వానించారు. ఏటా నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు ఉమారుద్ర కోటేశ్వరాలయం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావును ఈ ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ పాలక మండలి ఆహ్వానం అందించింది. ఆత్మీయ సత్కారం చేసింది. ఆయనతో పాటు యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు సైతం హాజరు కావాలని విన్నవించింది. అనంతరం మంత్రి వారితో మాట్లాడుతూ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తనీయకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకలకు సంబంధించి ఆహ్వానం అందించిన వారిలో ఆలయ పాలక మండలి చైర్మన్ సుంకరి కృష్ణకుమార్, ప్రత్యేక ఆహ్వానితులు ఉరిటి శ్రీనివాసరావు, అర్చకులు శ్రీరామ్మూర్తి, పాలక మండలి సభ్యులు నక్క రామరాజు, ఆదిబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి శ్రీనివాసరావు, భానుప్రసాద్ తదితరులున్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ విమర్శించారు. రాజాంపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని ఘాటుగా విమర్శలు చూపించారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి అతి క్రూరంగా గొడ్డలతో నరికి చిత్రహింసలు పెట్టింది వైసీపీ నాయకులేనని, పథకం ప్రకారమే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని, హత్య కేసులో అసలు నేరస్తులను సిబిఐ అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. మరి జగన్మోహన్ తెగించాడు అనేది కేటగిరీగా ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు మర్డర్ జరిగిన రోజు రాత్రి 3 గంటల తర్వాత ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి, వారిని సిబిఐ ఎందుకు పిలిచింది, జగన్మోహన్ రెడ్డి భారతీ పిఎల్ ఫోన్ ద్వారా అవినాష్ రెడ్డి మాట్లాడటం నిజం కాదా? నిజం కాకపోతే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతీ రెడ్డి గారు బయటకు వచ్చి ఎందుకు మీడియా ముందు చెప్పడం లేదు? ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్న ప్రశ్నలు. ఇవన్నీ కూడా క్లారిఫై చేయాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రజలకున్న అనుమానాలు వెంటనే ప్రజల ముందు వచ్చి మీడియాలో చెప్పాలి. చెప్పడం లేదంటే ఖచ్చితంగా దీని వెనకాతలో ఏదో ఆంతర్యం ఉంది. ఈరోజు మీరు మీ మంత్రుల ద్వారా కానీ మాజీ మంత్రి ద్వారా ఎమ్మెల్యే ద్వారా మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఖచ్చితమైన అనుమానాలు ఉన్నాయి. మీ సోదరియమని సునీతమ్మ క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు ఏం మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, లేకపోతే 12 కేసు జరుగుతుందని కేటగిరీ చెప్పినట్టు కూడా సునీతమ్మ గారు చెప్పడం జరిగింది. అలాగే షర్మిలమ్మ గారు కూడా ఈ హత్య గ్యారంటీగా మా కుటుంబంలో ఉన్న వాళ్ళు చేశారని చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రజలకి కేటగిరికల్ గా క్లియర్ క్లస్టర్ గా తెలిసేటప్పుడు మీరు ప్రెస్ ముందుకు రావాలి, మాట్లాడాలి, ఏం జరిగిందో చెప్పాలి. ఈ విధంగా హత్యా రాజకీయాల ద్వారా లబ్ధి పొందడం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారులెవరో ప్రజలందరికీ అర్థమవుతుందని, సీఎం ప్రమేయంతో కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు వివేక హత్య ఆనవాళ్లను చెరిపేశారు. 70 ఏళ్ల వృద్ధుడు గుండె ఆపరేషన్ చేయించుకున్న వివేకాను 3 గంటల పాటు చిత్రహింసలు పెట్టి చంపారని కొండ్రు ఆరోపించారు. సొంత బాబాయిని హత్య చేసి టీడీపీ వారిపై నిందలు వేయాలని చూసిన వైసీపీ నీచ సంస్కృతిని ప్రజలు చేదరించుకుంటున్నారని అన్నారు. కానీ అసలు నిజాలు సిబిఐ విచారణలో తేలుతాయని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును త్వరితగతిన విచారణ పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమిటో తేల్చాలని డిమాండ్ చేశారు. సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేయడంతో తమ్ముడు అవినాష్ రెడ్డిని ఎలా కాపాడుకోవాలో సీఎం జగన్ కు పాల్పోవట్లేదని విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్ర బాగు కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కేంద్రం వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రులను చూశాం. కానీ సిబిఐ, ఈడీ కేసులకు భయపడి ఢిల్లీకి వెళ్లే సీఎంను ఎంతవరకు చూడలేదు.
ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగనాసుర రక్త చరిత్ర పోస్టర్ను మరియు జగనాసుర రక్త చరిత్ర పుస్తకాలను విడుదల చేసి వివేకాను హత్య చేసిన వారిని న్యాయస్థానం ముందు ఉంచి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కొండ్రు డిమాండ్ చేశారు. ఒక పదవి కోసం ఒక ఫ్రాక్షనిస్ట్ నిజంగా మరి ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధికి వెనకబడింది. అన్ని విధాల ఒక విజన్ లేని రాష్ట్రంగా తయారైంది. మన పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు లేవు. మన పిల్లలు హైదరాబాదు, బెంగళూరు, మెద్రాసు లేకపోతే ఢిల్లీలో ఆధారపడే పరిస్థితి. ఈరోజు పిల్లలకి ఎవరికి ఎక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎంతసేపు సంక్షేమం అంటున్నారు. సంక్షేమం కూడా అన్ని ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు మీకన్నా ఎక్కువ సంక్షేమం చేయడం జరిగింది. బీసీ కార్పొరేషన్ లో సంవత్సరానికి కనీసం 10,000 నుంచి 20,000 మందికి మరి వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టు వారికి స్వయం ఉపాధి కార్యక్రమాలకి లోన్స్ ఇచ్చే పరిస్థితి ఉండేది. కార్పొరేషన్ పనిచేసేది, ఎస్టీ కార్పొరేషన్ పనిచేసేది, ఐటీడీఏ పనిచేసేది. ఈరోజు ఎక్కడా కూడా పనిచేయడం లేదు. ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఎక్కడ రోడ్లు లేవు. ఎక్కడ ప్రభుత్వ పనులు లేవు. అందుకోసం ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి వచ్చే పరిస్థితి. ఇక్కడ పని వాళ్ళకి పని లేదు. అన్ని విధాలా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. ఈరోజు రైతులు వరి పండించి రైతులు వరి అమ్ముకునే పరిస్థితి లేకుండా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వరి అమ్మకానికి రెడీగా ఉంది. కానీ ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి లేదు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దర్శించుకున్నారు. విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి అచ్చుబాబు, లుకలాపారి కుమార్, మైలపల్లి పిల్ల తాత, ఉప్పాడ అప్పన్న తదితరులు ఉన్నారు. హెచ్చర్ల మండల పరిధిలో పలు ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులను హెచ్చర్ల ఎస్ఐ సత్యనారాయణ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని హెచ్చర్ల మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులను హెచ్చర్ల ఎస్ఐ సత్యనారాయణ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హెచ్చర్ల ప్రాంతంలో విశాలమైన జాతీయ రహదారి ఉండడంతో నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించారు. కారులో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ విధిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలని అన్నారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచన మేరకు రాత్రిపూట ప్రమాదాలు నివారించేందుకు నిత్యం ఫేస్ వాష్ కార్యక్రమాన్ని కూడా జాతీయ రహదారిపై నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఇప్పటికీ కేసులు నమోదు చేశామని కూడా స్పష్టం చేశారు. 64,000 రూపాయల విలువ గల 16 కేజీల గంజాయి పట్టుకున్న ఇచ్చాపురం పోలీసులు. ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్ లోకి అక్రమంగా అమ్మకానికి తీసుకొస్తున్న 64,000 రూపాయల విలువ కలిగిన 16 కేజీల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకుని 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. Audio
ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ పట్టణ ఎస్ఐ కె గోవిందరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయి అక్రమ రవాణా వివరాలను వెల్లడించారు. ఒడిశాకు చెందిన సంతోష్ మహంతి, కైలాష్ చంద్ర బెహ్రా ఒడిశాలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన గంజాయిని ఇతర ప్రాంతాలకు అమ్ముతూ ఉంటారు. ఆ క్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పురుషోత్తపురం గ్రామానికి చెందిన రెయ్యి నరసింహులకి 16 కేజీల గంజాయిని అమ్ముతుండగా ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి పట్టణ ఎస్ఐ కె గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 3పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఒడిశాకు చెందిన సంతోష్ మహంతి, కైలాష్ చంద్ర బెహ్రాపై గతంలో పలు కేసులు కూడా ఉన్నాయని సబ్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ తెలిపారు. ఎస్సీ పోలీసు వాళ్ళు ఖచ్చితమైన సమాచారం మేరకు ఇద్దరు కంబైన్ కలిపి ఎస్ఐ గారు అండ్ ఎస్సీబీ వాళ్ళు ప్లస్ మా టీం కలిపి ఇచ్చాపురం జంక్షన్ దగ్గర గంజాయి ఎవరైతే ఒరిస్సా స్టేట్ కి సంబంధించిన సంతోష్ కుమార్ మహంతి అండ్ కైలాష్ చంద్ర బెహ్రా వీరిద్దరు ఏంటంటే బలపురం నుంచి స్కూటీ మీద తీసుకురావడం, అందులో 16 కేజీల గంజాయి ఇక్కడ మనకి పురుషోత్తపురం గ్రామానికి చెందిన రెయ్యి నరసింహులు అనే అతనికి ఇవ్వడం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఏంటంటే గత సంవత్సరం నుంచి 1.5 year నుంచి వీళ్ళిద్దరికి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. ఇందులో భాగంగా సంతోష్ కుమార్ మహంతి అండ్ కైలాష్ చంద్ర బెహ్రా బాలపూర్ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇతనికి అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా మేము పట్టుకోవడం జరిగింది. ఇందులోని 3 ముద్దాయిలు సుమారు 16 కేజీల గంజాయి 4 బ్యాగులు దొరికాయి. ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ పడుతుంది. దీని తాలూకా విలువ 64,000 ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే ఒరిస్సాలోని ఈ కొల్వాడి జిల్లా పల్లిగూడ, ధర్మగూడ ఆ ఏరియాలోని అక్కడ ఎవరైతే స్క్రాప్ చేస్తారో అన్నోన్ పర్సన్ దగ్గర కానీ లేకపోతే ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ దగ్గర కొనుక్కొని బాలంపూర్ నుంచి మన బార్డర్ తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఇల్లీగల్ బిజినెస్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఎవరు సార్? సంతోష్ కుమార్ మహంతి, సంతోష్ కుమార్ మహంతి అనేది బాలంపూర్ ఒరిస్సా లోకల్. అది ఇతను అంటే డ్రైవింగ్ వర్క్ చేస్తుండగా ఈ పని చేస్తున్నాడు ఆఫ్లైన్ డ్రైవర్ గా. అదేవిధంగా కైలాష్ చంద్ర బెహ్రా కూడా ఇతను కూడా ఆటో డ్రైవర్. తర్వాత ఈ సంతోష్ కుమార్ సంతోష్ మహంతి అనేదానికి గతంలో ఒక 5-6 years బ్యాక్ కూడా మర్డర్ కేసు ఉంది బుజ్జినగర్ స్టేషన్ లో. అదేవిధంగా కైలాష్ చంద్ర బెహ్రా కూడా ఇతని మీద కూడా గంజాయి కేసు ఉంది. ఇంటింటికి కుళాయి ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం సైలాడ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికి తాగునీరు పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధిలో భాగంగా వేసవికాలంలో ప్రజలకు తాగునీరు సమస్యను ఎదుర్కోకుండా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్నారని, కాబట్టి రాబోయే ఎన్నికల్లో మరలా జగనన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో నందిగామ మండలి ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, పీఎస్సీఎస్ అధ్యక్షులు బైరాగి నాయుడు మరియు సైలాడ గ్రామ సర్పంచ్ దానయ్య, ఎంపీటీసీ జయరాం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిరోజు సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మేలని డాక్టర్ కృష్ణమోహన్ అన్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం ద్వారా శారీరక వ్యాయామం అవుతుందని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డీసీసీబీ కాలనీ ఆరోగ్య అధికారి డాక్టర్ జె కృష్ణమోహన్ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం మున్సిపల్ పట్టణ పరిధిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య మేళాలు ప్రతి నెల 14వ తేదీన నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ప్రతి
స్థాయిలు నియంత్రణలో ఉంటాయన్నారు. క్యాన్సర్ వ్యాధి, గుండె జబ్బులు రాకుండా వ్యాయామం నియంత్రిస్తుందని, ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ఆ పరిధిలో ఉన్న ప్రజలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో నవవధూవరులు దుర్మరణం. కోటి ఆశలతో అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచి దాంపత్య జీవితంలోకి ప్రవేశించి 4 రోజులు కాకముందే విధి ఒక నవయువ జంట జీవితాలను చిదిమేసింది. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం పట్టణంలో బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు వేణు సరిహద్దు ఒడిశా పట్టణం బరంపురం పట్టణానికి చెందిన ప్రవల్లికకు ఈ నెల 10వ తేదీ శుక్రవారం సింహాచలంలో వివాహం జరిగింది. ఆదివారం నాడు ఇచ్చాపురంలో వివాహ విందును కూడా ఘనంగా ఏర్పాటు చేశారు. బంధువులు, మిత్రులు, పెద్దలు తమ ఆశీర్వచనాలు కూడా అందించారు. సోమవారం సాయంత్రం వేణు తన భార్య ప్రవల్లికతో కలిసి బరంపురంలోని అత్తవారింటికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. బరంపురం నుండి ఇచ్చాపురం తిరిగి వస్తుండగా ఒడిశా జాతీయ రహదారిపై గొలంత్రా గ్రామ సమీపంలో ఒక ట్రాక్టర్ వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో నవవధువు ప్రవళిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన వేణును బరంపురం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ వేణు కూడా మరణించారు. అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచి ఒక్కటైన ఈ నవయువ దంపతులు ఒక్కటిగానే మృత్యుదేవత ఒడిలోకి చేరిపోయారు. ఈ నవయువ దంపతుల మరణంతో ఇరు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఈ యువజంట మరణ వార్తతో ఇచ్చాపురం పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.